హే హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిన్ థ్రైవ్ బై మీ. సో ఈరోజు అయితే మన వీడియో వచ్చి హెన్నా హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి చూపించేస్తున్నాను. సో ఇది కూడా చూపించాలా, మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. బట్ స్టిల్ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఇంకా చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఎవరికైతే తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, హెన్నా హెయిర్ మాస్క్స్ చాలా రకాలు ఉన్నాయి మనకి. సో అందులో ఇదొక టైప్ అనమాట. నేనైతే మెంతుపొడి యూజ్ చేసి ఈ హెన్నా హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, హెన్నాకి ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి. సో దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన హెయిర్ రూట్స్ని, ఫాలికల్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అండ్ డాండ్రఫ్ని రెడ్యూస్ చేసి, మన స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా సరే అవన్నీ రెడ్యూస్ చేస్తుంది. అండ్ మన స్కాల్ప్ pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ మన హెయిర్కి న్యాచురల్ కండిషనింగ్ ఇస్తుంది. అండ్ మన హెయిర్ సిల్కీగా, స్మూత్గా, సాఫ్ట్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మన హెయిర్ వాల్యూమ్ అండ్ థిక్నెస్ కూడా పెరుగుతుంది దానివల్ల. అండ్ మనకి న్యాచురల్ షైన్ అనేది ఇచ్చి, మన ఏదైతే డల్నెస్ ఉందో మన హెయిర్లో అదంతా రిమూవ్ చేస్తుంది. అండ్ దీంట్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన స్కాల్ప్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ క్లీన్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి నేనైతే 2 ప్యాకెట్స్ ఆఫ్ హెన్నా తీసుకున్నాను ఆ బౌల్లో. సో దాని తర్వాత నేను మెంతిపొడి ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని, కర్డ్ యాడ్ చేసుకొని, అండ్ అలోవెరా జెల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని, స్మూత్ టెక్స్చర్ వచ్చాక ఓవర్ నైట్ అయితే నేను సోక్ చేశాను. 8 hours వరకు సోక్ చేశాను. సో సోక్ చేశాక ఆ పేస్ట్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అందులో నేను మార్నింగ్ లేచాక 1 egg వేసుకుంటాను. 1 egg వేసి బాగా మిక్స్ చేసి దాన్ని హెయిర్కి అప్లై చేసి 2 hours అయితే ఉంచుకోవాలి. 2 hours ఉంచుకున్నాక మీరు మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకొని డ్రై చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్గా చాలా బాగా వస్తుంది. యూ ట్రై అండ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ డూ ఫాలో అవర్ కంటెంట్ ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ అ లాట్. అండ్ వీడియో కూడా లైక్ చేయడం మర్చిపోకండి, సో దట్ నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అండ్ ఇట్ హెల్ప్స్ మోర్ పీపుల్. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్కిన్ థ్రైవ్ బై మీ. అండ్ ఆల్సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను అది చేయడానికి ట్రై చేస్తాను. చేయడం కాదు, ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.